అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం న్యాయాధిపతులు 1 నుంచి 9 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 9 అధ్యాయాల్లో కూడా యెహోషువ కాలం తర్వాత ఇజ్రాయేలీల్లో దేవుణ్ణి ఎరుగని కొత్త తరం ఎలా పుట్టింది, వాళ్ళందరూ పద్దాక పాపలో ఎలా పడిపోతున్నారు, దేవుడు ఎంతమంది న్యాయాధిపతుల్ని పంపించి వాళ్ళని రక్షించినా కానీ ఇజ్రాయేలీలు మరలా పాపలో ఎలా పడిపోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ముందు అధ్యాయాల్లో గిలాదు గురించి, గిలాదు కుమారుడైన అబీమెలెకు గురించి కూడా మనం చదువుకున్నాం. ఈరోజు మనం న్యాయాధిపతులు 10వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అబీమెలెకు తరువాత, ఈ అబీమెలెకు గురించి ముందు వీడియోలో నేను ఒక విషయం చెప్పాలండి, మర్చిపోయాను. మొత్తం బైబిల్లో మనకి 3 అబీమెలెకులు కనబడతారు. ఒకళ్ళు అబ్రహాము కాలంలో రాజుగా ఉన్న అబీమెలెకు, 2 ఇస్సాకు కాలంలో రాజుగా ఉన్న అబీమెలెకు, 3 గిద్యోను కుమారుడైన అబీమెలెకు. ఈ గిద్యోను కుమారుడైన అబీమెలెకు గురించి మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఈ విషయం 3 అబీమెలెకులు ఉన్నారు అనే విషయం నేను ముందు వీడియోలో చెప్పాల్సింది మర్చిపోయాను. ఆదికాండం నుండి చదివే వాళ్ళకి బాగానే అర్థమవుతుంది, కానీ ఫస్ట్ టైం కేవలం న్యాయాధిపతులు చదివే వాళ్ళకి ఈ అబీమెలెకు అనే పేరు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, అందుకే చెప్తున్నాను. బైబిల్లో 3 అబీమెలెకు అనే పేరు గల వ్యక్తులు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అబీమెలెకు తర్వాత గిద్యోను కుమారుడైన అబీమెలెకు కాలం తర్వాత ఈ అబీమెలెకు తానే ఎలా రాజుగా ప్రకటించుకున్నాడు, అతడు చేసిన కార్యాలకి దేవుడు అతన్ని ఎలా శిక్షించాడు, ఇవన్నీ కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఆ అబీమెలెకు కాలం తర్వాత ఇస్సాకారు గోత్రీకుడైన దోదో మనవడును పువ్వా కుమారుడైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిముల మన్యమందలి షామీరులో నివసించిన వాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యుండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. ఈ తోలా అనే న్యాయాధిపతి గురించి ఇంతకన్నా దేవుడేం చెప్పలేదు. అతడు న్యాయాధిపతి, అతడి కాలంలో 23 సంవత్సరాలు ఇజ్రాయేలీల ప్రజలు బాగున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో గొప్ప గొప్ప యుద్ధాలు, సంఘటనలు, ఇప్పుడు మోషే జీవితంలో జరిగినట్లు, గిద్యోను జీవితంలో జరిగినట్లు, దెబోరా జీవితంలో జరిగినట్లు అలాంటివి ఏం జరగకపోయినా మనం విశ్వాసంతో మన జీవితంలో నడుచుకుంటే దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవుడు మన విశ్వాసాన్నే చూస్తాడు, కానీ మనం ఎన్ని యుద్ధాలు గెలిచాం, ఎంతమందిని చంపాం, ఇలాంటిదేం కాదు. ఎంత విశ్వాసంతో పనిచేస్తున్నాం దేవుడికి అనేది ఒక్కటే దేవుడు చూస్తాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తోలా కాలంలో 23 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు బాగానే ఉన్నారు. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడే 22 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లల్ని ఎక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములు అని పేరు. అవి గిలాదు దేశములోనున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఈ యాయీరు అనే న్యాయాధిపతి గురించి కూడా ఇంతకన్నా దేవుడు ఎక్కువ మనకేం చెప్పలేదు. 22 సంవత్సరాలు అతని కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు బాగున్నారు అని దాని అర్థం. అతని కుమారుల గురించి కూడా దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, ఈ న్యాయాధిపతుల పుస్తకం రాసే టైంకి ఆ యాయీరు గ్రామములు అనే ప్లేసులు ఉన్నాయి, వాటికి ఎలా వచ్చే పేర్లు అనేది ఇజ్రాయేలీకి తెలియడం కోసం ఆ యాయీరు కుమారుల గురించి కూడా చెప్పబడింది. ఈ యాయీరు అయినా అవనివ్వండి, పైన తోలా అవనివ్వండి, వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, ఇవేం చెప్పకుండా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు న్యాయాధిపతులుగా ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మనం వాళ్ళ జీవితం నుండి నేర్చుకోవాల్సింది విశ్వాసాన్ని కొనసాగించడం మాత్రమే, అంతేగాని మనం ఏదేదో పెద్ద పెద్ద యుద్ధాలు, పెద్ద పెద్ద సంఘటనలు అలాంటివి జరిగితేనే మనం విశ్వాసులు అని కాదు. మన విశ్వాసాన్ని మనం చనిపోయేంత వరకు నిలబెట్టుకున్నా కానీ దేవుడు మన పేరు గుర్తుపెట్టుకుంటాడు, జీవగ్రంథంలో మన పేరు రాయబడిద్ది అనేది ఈ 2 న్యాయాధిపతుల జీవితాల నుండి మనం గమనించాలి, నేర్చుకోవాలి. నెక్స్ట్, ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. ఆ 2 న్యాయాధిపతుల కాలంలో బాగానే ఉన్నారు. వాళ్ళ కాలం తర్వాత మళ్ళా ఇజ్రాయేలీలు చెడ్డవాళ్ళు అయిపోయారు. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్తారోతులు అను సిరియనుల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి. వాగ్దాన దేశంలో ఆ కనానీయులతో కలిసి జీవించడం వల్ల, విశ్వాసులు అవిశ్వాసులతో కలిసి జీవించడం వల్ల ఎప్పటికప్పుడు విగ్రహారాధన ఇజ్రాయెల్లోకి వచ్చేస్తుంది. ఒక తరం బాగానే ఉన్న వాళ్ళ పిల్లలు తర్వాత మరలా చెడ్డవాళ్ళు అయిపోతున్నారు అంటే అవిశ్వాసులతో సహవాసం చేయడం వల్ల అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని, అమ్మోనీల చేతికిని వారిని అప్పగించెను గనక. ఇది మనం స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నాం కదా. ఇజ్రాయేలీలు పాపాలు చేసినప్పుడు దేవుడు ఎవరో ఒకరిని పంపించి వాళ్ళకి శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు మళ్ళీ ఏదో ఒక న్యాయాధిపతిని పంపించి వాళ్ళని రక్షిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి తర్వాత తరం వాళ్ళు మళ్ళా పాపలో పడిపోతారు. ఈ సైకిల్ మనం స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నాం కదా. చదివి మనకు కామన్ అయిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి
పాపాలు చేసిన ప్రతిసారి, ఏ తరం వాళ్ళైనా ఎవరు ఎన్నిసార్లు పాపం చేసినా ప్రతిసారి కూడా దేవుడు బాధపడతానే ఉంటాడు, కోపడతానే ఉంటాడు. ఎందుకంటే ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తాడు కాబట్టి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అసలు చంపేయచ్చండి, ఎందుకు బానిసలుగా వేరే దేశం వాళ్ళకి అప్పగించడం? మారతారేమో, చెడు తత్వం మానేసుకుని మంచిగా మారతారేమో అని ప్రతిసారి కూడా దేవుడు కోరుకుంటానే ఉన్నాడు అని దాని అర్థం. ఆయన శిక్షించడం వెనకాల ఉద్దేశం ప్రజలు మారాలి అనే కానీ వాళ్ళని నాశనం చేయాలి కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నాశనం చేయాలనుకుంటే దేవుడు డైరెక్ట్గా చంపేయచ్చు, బానిసలుగా పంపించాల్సిన అవసరం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ తరం వాళ్ళు పాపలో పడిపోయినప్పుడు దేవుడు ఈసారి ఎవరిని పంపించాడు? ఫిలిస్తీన్ల చేతికిని, అమ్మోనీల చేతికిని ఇజ్రాయేల్ని అప్పగించాడు. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇజ్రాయేలీలను అనగా యోర్దాను అవతల గిలాదునందలి అమోరీల దేశములో కాపురమున్న ఇజ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. ఈ పదం మనం ముందు గమనించాం. చితకగొట్టి అణచివేసిరి అనే పదం ఇక్కడ చెప్తున్నారు అంటే ముందున్న రాజ్యాల కన్నా వీళ్ళు ఇజ్రాయేలీని ఎక్కువగా బాధించారు అని దాని అర్థం. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరు గనుక ఇజ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. అంటే ఇజ్రాయేల్ గోత్రాల్లో ఏదో ఒక గోత్రం దగ్గర కాదు, అన్ని గోత్రాల మీదకి వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంటే వీళ్ళు పెద్ద రాజ్యం, ఇజ్రాయేలీలో అనేక గోత్రాలను వీళ్ళు బానిసలుగా చేసుకుంటున్నారు అందని అర్థం. అప్పుడు ఇజ్రాయేలీలు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుణ్ణి విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా. ఇప్పుడు శిక్షించాడు కాబట్టి దేవుడు, ఇజ్రాయేలు పశ్చాత్తాపడుతున్నారు. మేము మా దేవుణ్ణి విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తీల వశములో నుండి, అమోరీల వశములో నుండి, అమ్మోనీల వశములో నుండి, ఫిలిస్తీన్ల వశములో నుండి మాత్రమే గాక సీదోనీలను, అమాలేకీలను, మాయోనీలను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వంశముల్లో నుండి నేను మిమ్మును రక్షించి తిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించిరు గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇజ్రాయేలీలతో సెలవిచ్చెను. దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడ్డప్పుడు ఇలా మాట్లాడడం మనం గమనించాం. దేవుడు ఎప్పుడైనా కానీ పశ్చాత్తాపడినప్పుడు రక్షిస్తాడు. అలా కాకుండా నన్ను విసర్జించి మీరు అన్ని దేవతలను పూజించారు కదా, వాటిని అడగండి రక్షింపమని, ఆ విగ్రహాలని అడగండి, అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో చూద్దాం అని దేవుడు అంటున్నాడు. అంటే ఇజ్రాయేలీలు ఇక్కడ పడిన పశ్చాత్తాపం అనేది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఏదో బాధల నుండి తప్పించుకోవడానికి దేవుణ్ణి అడుగుతున్నారే కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అందుకే దేవుడు వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం గమనించాలి. అప్పుడు ఇజ్రాయేలీలు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మును రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయెను. ఇది నిజమైన పశ్చాత్తాపం. ఈసారి మేము పాపం చేస్తున్నామని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా అన్య దేవతలను తొలగింపగా, అంటే వాళ్ళల్లో ఉన్న విగ్రహాలను తీశారు, వాళ్ళు విగ్రహారాధన మానేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని రక్షిస్తేనే మేము ఇలా చేస్తాం అనకుండా ముందు వాళ్ళు మారి ఆ తర్వాత రక్షింపమని అడుగుతున్నారు కాబట్టి దేవుడు ఈసారి వాళ్ళని రక్షించడానికి పూనుకున్నాడు. అందుకే ఏమని రాయబడింది? వాళ్ళ దురవస్థను చూసి సహింపలేకపోయాను. ఇప్పుడు దేవుడు వాళ్ళని రక్షిస్తున్నాడు అని దాని అర్థం. ఎందుకంటే ఈసారి నిజంగా పశ్చాత్తాపడ్డారు కాబట్టి. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇజ్రాయేలీలను కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకొని వాడు ఎవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యుద్ధానికైతే సిద్ధమయ్యారు కానీ దేవుడు ఇంకా ఏ న్యాయాధిపతిని పంపించలేదు కదా యుద్ధం చేయడానికి. ఎవరిని నియమిస్తాడో దేవుడు అని వీళ్ళు ఇంకా క్వశ్చన్తోనే ఉన్నారు అని దాని అర్థం. ఆ క్వశ్చన్కి ఆన్సరే న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తాం. ఈ ఇజ్రాయేల్ని రక్షించడానికి దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు న్యాయాధిపతిగా అనేది న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రము గల బలాఢ్యుడు అంటే యుద్ధాలు చేయడంలో ఇతడికి మంచి ప్రావీణ్యత కలిగి ఉంది, దేవుడు అతనికి మంచి బలం ఇచ్చాడు అని దాని అర్థం. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంట నీ స్వాస్థ్యము లేదు అనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి
టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో సంచరించుచుండెను. ఈ మొదటి పేరాలోనే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ యెఫ్తాని అతని కుటుంబం వాళ్ళే తృణీకరించారు, అతని కుటుంబం వాళ్ళే పక్కన పెట్టారు అని దాని అర్థం. ఆ పక్కన పెట్టిన వాళ్ళని దేవుడు ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. దేవుడు ఎప్పుడు కూడా ఏ వంశం నుండి వచ్చాం, ఎవరికి పుట్టాం ఇలాంటి ఏం చూడడం, కేవలం మనసును మాత్రమే చూస్తాడు. కాబట్టి తన కుటుంబం వారే నిరాకరించినా కానీ యెఫ్తాని దేవుడు న్యాయాధిపతిగా ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. ఆ యెఫ్తా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఆ టోబు దేశం దగ్గరికి వెళ్ళి నివసిస్తున్నా కానీ అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అని దాని అర్థం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇజ్రాయేలులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీలతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. యెఫ్తా మంచి పరాక్రము గల బలాఢ్యుడు కాబట్టి వాళ్ళందరూ వచ్చి యెఫ్తాను అడుగుతున్నారు. ఎవరైతే మొదటగా యెఫ్తాను నిరాకరించారో వాళ్ళే వచ్చి యెఫ్తాని సహాయం అడిగేలాగా దేవుడు మార్చాడు పరిస్థితిని అని దాని అర్థం. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబెట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవుదు అని యెఫ్తాతో అనిరి. ఇదిగో మాకు ఇంకా వేరే మార్గం లేదు, నువ్వే మమ్మల్ని అందరినీ కూడా యుద్ధంలో గెలిపించాలి అని యెఫ్తా దగ్గరికి వచ్చారు వాళ్ళు. అందుకు యెఫ్తా, అమ్మోనీలతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుపోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలతో అడగ్గా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెహోవా సన్నిధి దగ్గరికి వచ్చాడు అన్నది చూడండి. అంటే యెఫ్తా మంచి విశ్వాసి అనేది మనకు అర్థం అవ్వాలి. మీరు అందరూ కూడా నన్ను పక్కకు పెట్టేశారు కదా, మరలా నన్ను మీలో కలుపుకుంటారా అని చెప్పేసి అడిగి వాళ్ళు కలుపుకుంటామని చెప్పేసరికి కలుపుకోవడం మాత్రమే కాదు ప్రధానుడిగా చేస్తాము, నువ్వు చెప్పిన మాట మేము వింటాము అనేసరికి అప్పుడు యెఫ్తా కూడా వచ్చాడు. వచ్చి రాగానే దేవుడి సన్నిధి దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా దేవుడితో చెబుతున్నాడు. అంటే దేవుడి మీద మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి అని దాని అర్థం. యెఫ్తా అమ్మోనీల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరుగునందున నీవు నా దేశం మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగ్గా. ఫస్ట్ మాటలతో సాల్వ్ చేద్దాం అనుకున్నాడు. అందుకే దూతలను పంపి నువ్వెందుకు అసలు యుద్ధానికి వస్తున్నావు అని చెప్పేసి ఆ అమ్మోనీలను అడగ్గా, అమ్మోనీల రాజు ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకొనినందునే వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగింపమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను. అమ్మోనీల రాజు ఫస్ట్ మీరే కదా మేము ఉన్న దేశానికి వచ్చారు, అందుకే మేము మరలా యుద్ధానికి వస్తున్నాం అని చెప్పాడు. అంతటా యెఫ్తా మరలా అమ్మోనీల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను. యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇప్పుడు యెఫ్తా కూడా సమాధానం చెప్తున్నాడు అమ్మోనీల రాజుకి. ఇజ్రాయేలీలు మోయాబు దేశమునైనను అమ్మోనీల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేలీలు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగ్గా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇజ్రాయేలీలు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీల యొక్కయు మోయాబీల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా చెప్తున్నాడు యెఫ్తా. మరలా చివరిలో నేను ఒకసారి వీటన్నిటికీ సారాంశం చెప్తాను. ముందు యెఫ్తా చెప్పిందంతా చదువుకుంటూ వెళ్దాం. అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇజ్రాయేలీలు అమ్మోనీల రాజైన సీహోనును
సిహోనును షెబ్బోనును రాజునొద్దకు దూతలను పంపి నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇజ్రాయేలీలను నమ్మక తన దేశములోబడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చి యాహసులో దిగి ఇజ్రాయేలులతో యుద్ధము చేసెను. అప్పుడు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇజ్రాయేల్ చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నింటినీ స్వాధీనపరుచుకొనిరి. కాబట్టి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా అమోరీలను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దాన్ని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరుచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేసెనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకొందుము. స్టార్టింగ్ నుండి జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చాడండి అమ్మోనీల రాజుకి. ఏమని? స్టార్టింగ్లో అసలు దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీ అమ్మోనీల దేశం కానీ మోయాబీల దేశం కానీ లేదు. అయితే మేము వాగ్దాన దేశానికి వెళ్ళటానికి మాకు దారి ఇవ్వండి, మధ్యలో మేము నీళ్లు తాగినా కానీ దానికి డబ్బులు చెల్లిస్తామని మోషే ద్వారా మేము అడిగినప్పటికీ మీరే ఒప్పుకోకుండా మొట్టమొదటగా మీరే మా మీద యుద్ధం చేశారు. మా దేవుడైన యెహోవా మమ్మల్ని యుద్ధంలో గెలిపించాడు. ఆ తర్వాత మీ దేశాన్ని మాకు ఇచ్చాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత మీ దేశాన్ని మాకు ఇచ్చిన దేవుడి మాటను మేము కాదనాలా అని చెప్పి ఇజ్రాయేల్ చరిత్ర అంతా కూడా చెప్పుకుంటా వచ్చాడు. దీని గురించి మనం ఆల్రెడీ సంఖ్యాకాండంలో చదువుకున్నాం. అదే విషయాన్ని యెఫ్తా ఇక్కడ మరలా గుర్తు చేస్తున్నాడు ఆ అమోరీల రాజుతో. ఫస్ట్ మీరే కదా యుద్ధం చేయడానికి వచ్చింది, ఆ యుద్ధంలో దేవుడు మమ్మల్ని గెలిపించి ఈ స్థలాన్ని మాకు ఇచ్చాడు, దేవుడిచ్చిన స్థలాన్ని మేము తీసుకోవద్దా? అసలు ముందు మీరు ఎలా స్వాధీనపరుచుకున్నారు? మీరు కూడా యుద్ధం చేసే కదా. మీరు పూజించిన విగ్రహాలు ఈ దేశాన్ని మీకు ఇచ్చాయి, యుద్ధంలో మిమ్మల్ని గెలిపించాయి అని మీరు నమ్మి ఈ దేశంలో మీరు నివాసం ఉంటున్నప్పుడు మీ మీద యుద్ధాన్ని గెలిపించి ఈ దేశాన్ని దేవుడు మాకు ఇచ్చినప్పుడు మేము ఉండొద్దా? మీకు మాకు ఒకే న్యాయం కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకొందుము అని దేవుడి ఎదుట మంచి విశ్వాసాన్ని చూపిస్తూనే ఆ అమ్మోన్ రాజుకి సమాధానం చెప్తున్నాడు యెఫ్తా. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడు కావు కదా. అతడు ఇజ్రాయేలుతో ఎప్పుడైనా కలహించెనా? ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసినా? ఇజ్రాయేలీలు షెబ్బోనును దాని ఊరుల్లోనూ అరోయేరులోను దాని ఊరుల్లోనూ అర్నోను తీరముల పట్టణములన్నింటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేసి ఉన్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలీలకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. ఒకసారి నీ పితరులను జ్ఞాపకం చేసుకో. ఆ బాలాకే భయపడ్డాడు కదా. మోషే కాలం నుండి ఇప్పటికి 300 సంవత్సరాలు అయింది. ఈ 300 సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉన్నాము, దేవుడు మాకు ఈ దేశాన్ని అప్పగించాడు. ఇప్పుడు నువ్వు మరలా యుద్ధానికి వస్తున్నావు కాబట్టి, నీ సొంత లాభానికి యుద్ధానికి వస్తున్నావు కాబట్టి నా ఎడల దోషము చేసి ఉన్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. ఎవరి వైపు న్యాయం ఉంటే దేవుడు వాళ్ళనే గెలిపిస్తాడు అని యెఫ్తా సమాధానం చెప్పాడు. అయితే అమ్మోనీల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెఫ్తా స్టార్టింగ్లో మాటల ద్వారా యుద్ధాన్ని ఆపుదాం అనుకున్నాడు. కాకపోతే అమ్మోనీల రాజు దానికి ఒప్పుకోలేదు. ఇంకా యుద్ధం జరగడం ఖాయం అని దాని అర్థం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీల యొద్దకు సాగెను. దేవుడి ఆత్మ రావడం అంటే ఏంటి అని ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. యుద్ధం గెలిపించడానికి తాత్కాలికంగా దేవుడి ఆత్మ వస్తుంది అని, అంతేగాని కొత్త నిబంధనలో మన మీదకి పరిశుద్ధాత్మ రావడం వేరు, ఇవి వేరు, రెండు వేరు వేరు అని నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. మరలా ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. న్యాయాధిపతులు అనగానే వీళ్ళు ప్రవక్తలు లాంటి వాళ్ళు కాదు, యుద్ధాలు గెలిపించే వాళ్ళు, సైనికులు లాంటి వాళ్ళు, ఆ సమయానికి రక్షకులు లాంటి వాళ్ళు అని దాని అర్థం. అలా యుద్ధం గెలిపించడానికి దేవుడు యెఫ్తాకి సహాయం చేశాడు అని దాని అర్థం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీల యొద్ద నుండి క్షేమము
క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించెదను అనెను. యెఫ్తా ఇక్కడ ఒక ప్రమాణం చేస్తున్నాడు. దేవుడు యుద్ధంలో గెలిపిస్తే నా ఇంటి ద్వారము నుండి ఏదైతే బయలుదేరి వచ్చిందో, మేబీ ఏదైనా జంతువులు అనుకున్నాడేమో, దాన్ని దహన బలిగా అర్పిస్తాను అని చెప్పేసి దేవుడితో మొక్కుకుంటున్నాడు. ఆ కాలంలో యుద్ధాలు గెలిచి ఎవరైనా తిరిగి వస్తుంటే వాళ్ళను కొంచెం ఉత్సాహంగా ఆహ్వానించేవాళ్ళు. ఆ టైంలో నా ఇంటి నుండి ఏదైతే ఫస్ట్ బయటకు వస్తుందో, జంతువు కానీ మనిషి కానీ, వాళ్ళని నేను దహన బలిగా అర్పిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు ఇలా మొక్కుకుంటున్నాడు? మనం స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, అందులో ఉన్న ఆజ్ఞలు మర్చిపోయారు. యెహోవా దేవుడికి కనాను విగ్రహాలకి తేడా తెలియట్లేదు ఇజ్రాయేలీలకి అని దాని అర్థం. మనం స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటానే వస్తున్నాం. కనానీలకి వాళ్ళ విగ్రహాలకి మనుషుల్ని బలిగా అర్పించడం అలవాటు. అందుకే దేవుడు కనానీల మీద కోప్పడి వాళ్ళకి తీర్పు తీరుస్తూ వాళ్ళున్న దేశాన్ని ఇజ్రాయెల్కి ఇస్తున్నాడు అని కూడా స్టార్టింగ్ నుండి మనం చదువుకుంటానే వస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏ పరిస్థితికి వచ్చేసారు అంటే, యెహోషువ కాలం తర్వాత 300 సంవత్సరాలు అయిందని మనం పైన చదువుకున్నాం కదా. ఈ 300 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు ఏ పరిస్థితికి వచ్చేసారు అంటే, అసలు ధర్మశాస్త్రంలో దేవుడు ఏం కోరుకుంటాడు, దేవుడి లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడి గురించి ఏమీ తెలియనట్టుగా ఇజ్రాయేలీలు మారిపోయారు అని దాని అర్థం. మరి యెఫ్తా పైన దేవుడి గురించి ఇంతగా చెప్పాడు కదా అమ్మోనీయుల రాజుతో, అంటే దేని గురించి చెప్పాడు? యుద్ధాల గురించి చెప్పాడు. దేవుడు యుద్ధాలు ఎలా గెలిపించాడో చెప్పాడు. అంటే యుద్ధాలు గెలిపించడమే దేవుడి పని అన్నట్టుగా. కనాను విగ్రహాల్లో యెహోవా దేవుడిని కూడా ఒక విగ్రహంగా వాళ్ళు చూస్తున్నారే కానీ దేవుడి యొక్క లక్షణాలు మర్చిపోయారు. దేవుడు ఎప్పుడన్నా కానీ నరబలిని కోరుకుంటాడా? మనుషుల్ని బలిగా అర్పించడం. అలా మనుషుల్ని బలిగా అర్పించే కనానీయులకి తీర్పు తీర్చడం వల్లే కదా దేవుడు ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి వచ్చింది. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, ఇలాంటివి దేవుడికి నచ్చవు అనే దేవుడి యొక్క లక్షణాలు కూడా ఇజ్రాయేలీలకి తెలియకుండా పోయాయి. ఇంకా మనం న్యాయాధిపతులు చదివే కొద్దీ ఇది ఇంకా పెరుగుతానే వెళ్ళిద్ది. చెడుతత్వం అనేది మనుషుల్లో పెరుగుతానే వెళ్ళిద్ది. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రంలో ఏం రాయించాడో ఇజ్రాయేలీలకి తెలియకపోవడం వల్ల, వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం వల్ల, కనానీలతో కలిసి నివాసం చేయడం వల్ల వాళ్ళ ఆచారాలే వీళ్ళకి వస్తానే కానీ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ఇజ్రాయేలీలకు గుర్తుండట్లేదు అని దాని అర్థం. పైన గిద్యోని విషయంలో కూడా మనం చూసాం. కేవలం ప్రధాన యాజకుడికి ఉండాల్సిన ఏఫోదుని బంగారంతో చేయించుకున్నాడు గిద్యోను. తర్వాత అది విగ్రహారాధన లాగా మారిపోయింది. ఇప్పుడు యెఫ్తానేమో యుద్ధంలో నన్ను గెలిపిస్తే నేను నీకు బలిగా అర్పిస్తాను అంటున్నాడు. అంటే దేవుడి లక్షణాలు, ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ మర్చిపోతా వస్తున్నారు అని దాని అర్థం. ఇప్పటికింకా మనం 11వ అధ్యాయంలోనే ఉన్నాం. ఈ న్యాయాధిపతుల పుస్తకం మొత్తం కూడా అలా దేవుడి లక్షణాలు తెలియకుండా ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్న ఇజ్రాయేలీల్లో చెడుతత్వం అనేది ఎలా పెరిగిపోయింది అనేది మనం చదువుకుంటానే వెళ్తాం. ఇంకా వెళ్ళే కొద్దీ చెడుతత్వం అనేది పెరుగుతానే వెళ్ళింది కానీ తగ్గదు. అలాగని మధ్యలో మంచోళ్ళు ఎవరు లేరా అంటే ఉన్నారు. అలాంటి న్యాయాధిపతుల గురించి కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, తోలా అనే న్యాయాధిపతి, యాయిరు అనే న్యాయాధిపతి గురించి తర్వాత కూడా చదువుకుంటూ వస్తాం. కాకపోతే వాళ్ళ గురించి కాదు ఫోకస్. దేవుడి ఆజ్ఞలకు దూరంగా, ధర్మశాస్త్రానికి దూరంగా వెళ్తే మనుషుల్లో పాపం ఎలా పెరిగిపోతా వెళ్ళిద్ది అనేది ఈ న్యాయాధిపతుల పుస్తకం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్ని ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ రాశారు అని దాని అర్థం. మంచి విషయాలు జరగలేదంటే జరిగాయి. ఈ మధ్య కాలంలోనే రూతు గురించి కూడా మనం చదువుకుంటాం. రూతు జీవితంలో జరిగినవి అవన్నీ కూడా వేరే పుస్తకంలో మనం చదువుకుంటాం. ఈ పుస్తకం, న్యాయాధిపతుల పుస్తకం, మనకి ఏం నేర్పించాలని ప్రయత్నిస్తుంది అంటే, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు మర్చిపోతే, దేవుడి లక్షణాలను మర్చిపోతే మనుషులైనా దేశాలైనా పాపంలో ఎలా పడిపోతాయి, అన్యులతో, అవిశ్వాసులతో కలిసి సహవాసం చేస్తూ ఉంటే మనలో కూడా చెడుతత్వం ఎలా ప్రవేశించిద్ది అనేది ఈ న్యాయాధిపతుల పుస్తకం మనకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అలాంటి విషయాలే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువగా చదువుకుంటాం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యెఫ్తా దేవుడి లక్షణాలు తెలియక, దేవుడు ఏం కోరుకుంటాడు, ఎలా ఉంటాడు అవేమీ తెలియక ఇలా దేవుడితో మొక్కుకుంటున్నాడు అని దాని అర్థం. దీని ప్రతిఫలం ఏమైంది అనేది కూడా కింద మనం చదువుకుంటూ వెళ్దాం. ఇలా మొక్కుకున్నాడు యెఫ్తా. అప్పుడు యెఫ్తా అమ్మోనీలతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మన్నీతుకు వచ్చు వరకు, ఆబేల్కరాయిము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. దేవుడు యుద్ధంలో గెలిపించాడు. యుద్ధంలో దేవుడు గెలిపించింది యెఫ్తా మొక్కుకున్న దాన్ని బట్టి కాదు, ఎందుకంటే ఇజ్రాయేళ్ల ప్రజలు పశ్చాత్తాపడ్డారు కాబట్టి అని 10వ అధ్యాయంలోనే మనం చదువుకున్నాం. అందుకు దేవుడు గెలిపించాడే కానీ యెఫ్తా మొక్కుకున్న దాన్ని బట్టి కాదు. దేవుడు గెలిపించిన తర్వాత ఏం జరిగింది? యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో
నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను అనగా, మరొకసారి తెలుస్తుంది ధర్మశాస్త్రం గురించి కొంచెం కూడా అవగాహన లేదు యెఫ్తాకి అని. మనం ఆల్రెడీ ముందు పుస్తకాల్లో మాట్లాడుకున్నాం. దేవుడికి ఏదైనా మొక్కుకొని అది చేయలేని పక్షంలో ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి దానికి బదులుగా వెలను చెల్లించాలి, దానికి బదులుగా జంతువుల్ని బలిగా అర్పించాలి అని. మనుషుల్ని బలివ్వాలని యెఫ్తా ముందుగా అనుకోలేదు అని మనం అనుకున్నా కానీ దేవుడు ఇంకో మార్గం పెట్టాడు కదా. ఆ మార్గం కూడా ఇజ్రాయెల్కి తెలియలేదు, యెఫ్తాకి తెలియలేదు అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం మీద అవగాహన లేదు అని దాని అర్థం. యెహోవాకి ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకోలేను అంటున్నాడు అంటే ధర్మశాస్త్రం మీద అవగాహన లేదు అని దాని అర్థం. ఇలాంటి గుడ్డి నమ్మకాలు, దేవుడి మనస్తత్వం, దేవుడి లక్షణాలు అవేవి తెలియకుండా మనం దేవుడిని నమ్మితే మన జీవితంలో ఎటువంటి కష్టాలు వస్తాయి, ఎటువంటి కష్టాలు మనం ఎదుర్కొంటాము అనే దానికి ఈ యెఫ్తా జీవితం అనేది ఒక మంచి ఉదాహరణ. ఇక్కడ తనకి కష్టాన్ని ఎవరు కొని తెచ్చుకున్నారు? యెఫ్తానే తనకు తానుగా తన మీదకి కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అతడు చేసిన పనికి దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు అని దాని అర్థం. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. యుద్ధంలో గెలిచావు కదా, నువ్వు మాట నిలబెట్టుకో, నేను చనిపోతానని అంటుంది. మరియు ఆమె, నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తలను పోయి కొండ మీద ఉండి నా కన్యాత్వము గూర్చి ప్రలాపించదమని తన తండ్రితో చెప్పగా. కన్యాత్వం గురించి ప్రలాపించడము అంటే మనం ముందే మాట్లాడుకున్నాం కదా, యెఫ్తాకి ఈ ఒక్క కుమార్తె తప్ప వేరే కుమార్తెలు ఎవరు లేరని చెప్పేసి ఈ వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. నేను చనిపోతే ఇక్కడితోనే మన వంశం ఆగిపోద్ది కదా, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు, మన వంశాన్ని నేను వృద్ధి చేయలేకపోతున్నానే, నేను ఇంకా కన్యగానే ఉండిపోయానే, పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వంశాన్ని వృద్ధి చేయలేకపోయానే అని ప్రలాపిస్తుంది, బాధపడుతుంది అని దాని అర్థం. అలా బాధపడడానికి 2 నెలల సమయం అడిగింది. అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వము గురించి ప్రలాపించెను. బాధపడింది, ఆ 2 నెలలు కూడా బాధపడింది. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీల కుమార్తెలు 40 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు వద్దు. ఇక్కడ యెఫ్తా అతడు మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అనగానే 2 రకాలుగా క్రైస్తవులు అర్థం చేసుకుంటారు దీన్ని. ఒకటి, యెఫ్తా తన కుమార్తెను బలిగా అర్పించాడు అని. ఇంకోటి, బలిగా అర్పించలేదు, ఆవిడ చనిపోయేంత వరకు దేవుడి సేవలో పిల్లలు కనకుండా ఉంది అని. అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను 2 చెప్తాను. అలా ఎందుకు అనుకుంటున్నారో చెప్తాను, ఇలా ఎందుకు అనుకుంటున్నారో చెప్తాను, నేనేమనుకుంటున్నాను అనేది కూడా చెప్తాను. ముందు, యెఫ్తా తన కుమార్తెని బలిగా అర్పించలేదు అనేవాళ్ళు ఏం చెప్తారంటే, పైన యెఫ్తా మొక్కుకున్నాడు కదా, ఏదైతే బయలుదేరి వచ్చిందో నా ఇంటి నుండి మొదటగా, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. ఈ మరియు ప్లేస్లో ఉన్న పదానికి లేదా అనే అర్థం కూడా వస్తుంది. అయితే యెహోవాకు ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా అర్పిస్తాను అని చెప్పాడు యెఫ్తా. ఇప్పుడు దహన బలిగా అర్పించకూడదు కాబట్టి, దేవుడికి నరబలి ఇవ్వకూడదు కాబట్టి ఆవిడ దేవాలయంలోనే పనిచేయడానికి ఉండిపోయింది, యెహోవాకు ప్రతిష్టమైంది అని దాని అర్థం. ఆవిడ ఇక్కడ బాధపడింది దేనికి అంటే, నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానే నా జీవితం అంతా అని ఆవిడ 2 నెలలు బాధపడింది. ఆమె పురుషుణ్ణి ఎరగలేదు అని చెప్పేవాళ్ళు, ఆమె నరబలిగా ఇవ్వలేదు, దేవుని సేవలో ఉండిపోయింది ఆవిడ, ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలా ఉండింది అని చెప్పేసి ఒక రకం కేటగిరీ వాళ్ళు చెప్తారు. ఇంకొక రకం, బలిగా అర్పించాడు తన కుమార్తెని అనేవాళ్ళు ఏం చెప్తారంటే, యెఫ్తా ఒప్పుకున్నాడు కదా, ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని బలిస్తాను అని చెప్పేసి. ఇక్కడ ఏమని రాయబడింది, అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అంటే ఆ మొక్కుబడిలో 2 రకాలు ఏమీ లేవు, ఒకటే అర్థం ఉంది, ఏదొస్తే దాన్ని బలిగా అర్పిస్తాను అని చెప్పేసి. కాబట్టి ఆమెకు చేసెను అనగానే యెఫ్తా తన కుమార్తెని బలిగా అర్పించాడు. ఆమె చనిపోయే ముందు నా తండ్రి వంశాన్ని నేను వృద్ధి చేయకుండా చనిపోతున్నానే అని ఆవిడ బాధపడింది. ఆవిడ కన్యగానే, పెళ్లి చేసుకోవడం, పిల్లల కంటో ఇలాంటివి ఏమి లేకుండానే ఆవిడ చనిపోయింది. యెఫ్తా ఆమెను బలిగా అర్పించాడు. ఆవిడ చనిపోయిన దాన్ని ఇజ్రాయేల్ ప్రతి సంవత్సరం కూడా 4 రోజులు ఆవిడ కోసం కేటాయించి ఆవిడని గుర్తు చేసుకుంటున్నారు అని దాని అర్థం. ఆవిడ బతికుంటే ఆవిడని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. యెఫ్తా కూడా అతడు మొక్కుకున్న దాని ప్రకారంగా ఆమెకు చేశాను అంటే బలిగా అర్పించాడు అని ఇంకొక రకం వాళ్ళు చెప్తారు. నేనేమనుకుంటున్నాను అంటే, వాక్యం చదువుకుంటా వెళ్తుంటే
పైనుండి కింద వరకు మనం చదువుకుంటూ వెళ్తుంటే మనకేం అర్థమవుతుంది అంటే యెఫ్తా తన కుమార్తెని బలిగా అర్పించాడు. తాను ఏదైతే మొక్కుకున్నాడో అదే చేశాడు. అంటే తన కుమార్తెని బలిగా అర్పించాడు. ఆవిడ చనిపోతుంది, తండ్రి వంశాన్ని వృద్ధి చేయకుండా చనిపోతున్నానని అని 2 నెలలు బాధపడింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఇజ్రాయిల్ అందరూ కూడా ప్రతి సంవత్సరం 4 రోజులు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు అని దాని అర్థం. చదువుకుంటా వెళ్తుంటే నాకు అదే అర్థమవుతుంది కాబట్టి యెఫ్తా తన కుమార్తెని బలిగా అర్పించాడు అనేది నేను తీసుకుంటున్నాను. మీరు చదువుకుంటా వెళ్ళేటప్పుడు మీకు వేరేలాగా అర్థమైతే అది మీ ఇష్టం. ఇక్కడ మాత్రం యెఫ్తా తన కుమార్తెని బలిగా అర్పించాడు. ఎందుకంటే దేవుడి యొక్క లక్షణాలు తెలియకపోవడం వల్ల, ధర్మశాస్త్రం తెలియకపోవడం వల్ల అనేది దీని యొక్క అర్థం. మరి తన కుమార్తెని బలిగా అర్పించిన యెఫ్తా భక్తుడు ఎలా అయ్యాడు, విశ్వాసి ఎలా అయ్యాడు అనేది మన తర్వాత ప్రశ్న. మనం బైబిల్లో ఎక్కడ చదువుకుంటా వచ్చినా కానీ విగ్రహాలకి మనుషుల్ని బలిగా అర్పించడం అనేది తప్పు. అది దేవుడి పేరు చెప్పుకుని చేసినా కానీ తప్పే. దేవుడు దీన్ని సమర్థించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది తప్పు కాబట్టే దేవుడు బైబిల్లో రాయించాడు అని దాని అర్థం. బైబిల్ ఎక్కడా కూడా ఎవరైనా తప్పు చేస్తే దాన్ని దాచిపెట్టాలి అని ప్రయత్నించదో. ఒకవేళ బైబిల్ని దేవుడు కాకుండా వేరే మనుషులు ఎవరన్నా రాసుంటే వాళ్ళు ఎవరైతే మంచి వాళ్ళు అనుకుంటారో వాళ్ళు చేసిన చెడ్డ క్రియలను ఎవరికి తెలియకుండా దాచేయాలని ప్రయత్నిస్తారు. కాకపోతే బైబిల్ని మనుషులు రాయలేదు, దేవుడు రాయించాడు. కాబట్టి మనం ఎవరినైతే భక్తులు అనుకుంటామో వాళ్ళు చేసిన చెడ్డ కార్యాలు, తప్పులు కూడా ఖచ్చితంగా దేవుడు మనకి రాయిస్తాడు. ఎందుకంటే మనం వాళ్ళలాగా తయారవ్వకూడదు కాబట్టి. మోషే తప్పు చేశాడు, దేవుడు రాయించాడు, నరహత్య చేశాడు. స్టార్టింగ్లో దావీదు తప్పు చేశాడు, వ్యభిచారం కూడా చేశాడు, నరహత్య కూడా చేశాడు. ఆ వ్యభిచారం ఎవరైతే చేశాడో వాళ్ళ భర్తను చంపించాడు. అది ఇంకా పెద్ద తప్పు. ఊరియాని చంపించడం వ్యభిచారం చేయడం కన్నా. ఎవరైనా కానీ భక్తులు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని దేవుడు దాయాలని ప్రయత్నం చేయట్లేదు, అందరికీ తెలిసేలా చెప్తున్నాడు. ఎందుకంటే మనం మరలా అలాంటి మిస్టేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో అనేది మీరు గమనించాలి. యెఫ్తా ఈ ఉద్దేశంతోనే చివరి వరకు ఉంటే అప్పుడు అతడు చెడ్డవాడు అయ్యేవాడు, నరకానికి వెళ్ళేవాడు. అతడు దీని గురించి పశ్చాత్తాపడి తన మిగిలిన జీవితం అంతా దీని గురించి బాధపడుతూ పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ అడుగుతూ ధర్మశాస్త్రానికి దగ్గరయ్యాడు. కాబట్టే ఈ సందర్భం తర్వాత అతడు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి అతడు విశ్వాసి అయ్యాడు, భక్తుడయ్యాడు అని దాని అర్థం. ఇక్కడ అతడు చేసిన దాన్ని దేవుడు సమర్థించట్లేదు. పైగా అతడు చేసింది తప్పు అని దేవుడు మనందరికీ చెబుతున్నాడు. అందుకే దాన్ని బైబిల్లో రాయించాడు. ఎవరో కూడా 100% నీతిమంతులు కాదు. యేసుక్రీస్తు వారు ఒక్కరే ఏ పాపము చేయకుండా ఉన్న వ్యక్తి. దావీదైనా, మోషే అయినా, యెఫ్తా అయినా, గిద్యోన్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ జీవితాల్లో తప్పులు చేసిన వాళ్ళే. వాళ్ళు అలాగే ఉంటే నరకానికి వెళ్ళేవాళ్ళు. ఆ తప్పుల్ని వారు మానుకుని వాటి గురించి పశ్చాత్తాపడి వాళ్ళ మిగతా జీవితం అంతా దేవుడి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికితేనే వాళ్ళు విశ్వాసులు అవుతారు, పరలోకం వెళ్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుడికి మనుషుల్ని బలిగా అర్పించడం అనేది చెడ్డ కార్యం, తప్పుడు పని అనేది మనందరికీ తెలియాలి. కాబట్టే దేవుడు బైబిల్లో ఈ సందర్భం రాయించాడు. మనం అంతకుముందు ఎంత చెడ్డవాళ్ళమైనా కానీ పశ్చాత్తాపడి మారు మనసు పొంది మన మిగతా జీవితంలో దేవుడి ఇష్టానుసారంగా బ్రతికితే అప్పుడు మనం రక్షింపబడతాం అనేది వీళ్ళందరి జీవితాలు చూసి మనం నేర్చుకోవాలి. ఈ యెఫ్తా గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. న్యాయాధిపతులు 12వ అధ్యాయం. ఎఫ్రాయిములు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీలతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మును ఎలా పిలవలేదు? నీవు కాపురం ఉన్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా ఎఫ్రాయిములు మళ్ళీ వచ్చారు. గిద్యోనుతో కూడా గిద్యోను యుద్ధం గెలిచిన తర్వాత మమ్మల్ని ఎందుకు పిలవలేదు యుద్ధానికి అని ఎఫ్రాయిము గోత్రం వాళ్ళు అడగడం మనం చూసాం. అక్కడ గిద్యోను కొంచెం సాఫ్ట్గా మాట్లాడాడు, అందుకని గిద్యోను మీద వాళ్ళ కోపం తగ్గింది అని కూడా మనం పైన చదువుకున్నాం. పైన కూడా తప్పు ఎఫ్రాయిములదే అని మనం చదువుకున్నాం. అదే ఎఫ్రాయిములు మళ్ళా వచ్చి అడుగుతున్నారు, యుద్ధం గెలిచిన తర్వాత అడుగుతున్నారు మమ్మల్ని ఎందుకు యుద్ధానికి పిలవలేదు అని యెఫ్తాని. యెఫ్తా నాకును నా జనములకును అమ్మోనీలతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని గాని మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీలతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరి అనెను. గిద్యోన్లా సాఫ్ట్గా కాకుండా నేను మిమ్మల్ని పిలిచాను మీరే రాలేదు, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మనం యుద్ధం గెలిచిన తర్వాత అప్పుడొచ్చి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడుగుతున్నారేంటి మీరు? పైగా నా ఇంటిని అగ్నితో కాల్చివేయదుము అని బెదిరిస్తున్నారు మీరు, ఇది తప్పు అని చెప్పేసి డైరెక్ట్గా మొహం మీద చెప్పేశాడు యెఫ్తా. గిద్యోను దగ్గర కూడా గిద్యోను చంపుతామని ఎఫ్రాయిములు బయలుదేరారు. కాకపోతే గిద్యోను వాళ్ళని పొగిడేసరికి వాళ్ళ ఆలోచన వాళ్ళు మానుకున్నారు. ఎఫ్రాయిములు ఇంకా మారలేదు, ఇంకా అదే పాపంలో ఉన్నారు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు వాళ్ళ పాపాన్ని మానుకోకపోగా ఇంకా ఏం చేస్తున్నారు? అప్పుడు యెఫ్తా గిలాదు వారందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిములను జయించిరి. గిలాదు వాళ్ళు ఇజ్రాయిలీలే, ఎఫ్రాయిములు ఇజ్రాయిలీలే. ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది అని దాని అర్థం. ఇది ఎఫ్రాయిములకి దేవుడు తీరుస్తున్న తీర్పు. పైన గిద్యోన్ దగ్గర వీళ్ళు చెడ్డగానే ఉన్నారు, ఇక్కడ యెఫ్తా దగ్గర వీళ్ళు చెడ్డగానే ఉన్నారు. పైగా ఎఫ్రాయిములే మొదటి యుద్ధానికి వచ్చారు. ఇక్కడ మొదటి యుద్ధానికి వెళ్ళింది యెఫ్తా కాదండి.
యెఫ్తా మీదకి మిమ్మల్ని చంపుతాము అని ఎఫ్రాయిములే ముందొచ్చారు. ఆ తర్వాత యెఫ్తా యుద్ధం చేస్తున్నాడు అని దాని అర్థం. అసలు ఎఫ్రాయిములు యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? మమ్మల్ని యుద్ధానికి పిలవలేదు అనే కారణంతోనే వీళ్ళు యుద్ధానికి వస్తున్నారంటే ఎఫ్రాయిములు ఎంత చెడ్డగా మారిపోయారు. కనానీల మీద యుద్ధానికి అయితే రావట్లేదు కానీ సాటి ఇజ్రాయేలీల మీదకైతే యుద్ధానికి వస్తున్నారు అంటే ఎఫ్రాయిములు ఎంత చెడ్డగా మారిపోయారని దాని అర్థం. అందుకే ఎఫ్రాయిములు గోత్రానికి దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు యెఫ్తా ద్వారా అని దాని అర్థం. యెఫ్తా అందరినీ కూడా పోగు చేసుకుని ఆ ఎఫ్రాయిముల మీద యుద్ధం చేశాడు, యుద్ధం గెలిచాడు. ఎలా గెలిచారంటే ఎఫ్రాయిములకును మనషీయులకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిముల ఎదుట నిలువలేక పారిపోయిన వారు అనిరి. ఎఫ్రాయిములే యుద్ధం స్టార్ట్ చేశారని మనం చదువుకున్నాం కదా, అది ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఎఫ్రాయిములతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిముల్లో ఎవడో నన్ను దాటనీయుడి అని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిముడువా అని అతన్ని అడిగిరి. అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతన్ని చూసి షిబ్బోలెతను శబ్దము పలుకుము అనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతను పలకగా వారు అతన్ని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిముల్లో 42,000 మంది చనిపోయారు. ఎఫ్రాయిములకి గిలాదు వాళ్ళకి జరిగిన యుద్ధంలో 42,000 మంది ఎఫ్రాయిములు చనిపోయారు. ఎవరైతే పారిపోయారో వాళ్ళు ఎఫ్రాయిముల్లా కాదా అని ఎలా గుర్తుపట్టారు అంటే షిబ్బోలెతు అనే పదం పలకమన్నారు. ఎఫ్రాయిములకి షా పలకడం రాదు, షాని వాళ్ళు సా అని పలుకుతారు. ఎవరైతే షిబ్బోలెతు అని పలకమన్నప్పుడు సిబ్బోలెతు అని పలుకుతారో వాళ్ళు ఎఫ్రాయిములను గుర్తించి పారిపోయిన వాళ్ళని కూడా చంపారు. యుద్ధంలో పారిపోయిన వాళ్ళు అంతా కలుపుకొని 42,000 మంది ఎఫ్రాయిముల్ని ఆ రోజు యెఫ్తా చంపించాడు అని దాని అర్థం. యెఫ్తా 6 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణముల్లో ఒక దాని యందు పాతిపెట్టబడెను. ఇది యెఫ్తా యొక్క జీవితం. యెఫ్తా ద్వారా దేవుడు అమ్మోనీలకి మోయాబీలకి తీర్పు తీర్చాడు, ఎఫ్రాయిము గోత్రానికి కూడా తీర్పు తీర్చాడు. అలాగే యెఫ్తా కూడా తను పర్సనల్గా పాపంలో పడిపోయాడు. ఎలాగంటే తన కూతుర్ని దేవుడికి బలిగా అర్పించాడు ధర్మశాస్త్రం గురించి అవగాహన లేకపోవడం వల్ల. కనానీల దేవుళ్లాగే యెహోవా దేవుణ్ణి కూడా చూడడం వల్ల తన కుమార్తెని బలిగా అర్పించాడు. ఇది యెఫ్తా చేసిన పాపం. ఇప్పటి వరకు మనం యెఫ్తా చేసిన యుద్ధాలు, గెలిచిన యుద్ధాలు, చేసిన పాపం ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. కొంతమందికి ఇక్కడ ఇంకో సందేహం కూడా వస్తుందండి. ఏమనంటే యెఫ్తా చేసిన దానికి అనవసరంగా ఏ పాపము చేయని తన కుమార్తె ఎందుకు చచ్చిపోవాలి అనేది కూడా కొంతమందికి సందేహం వస్తుంది. ఏ పాపము చేయకుండా తన కుమార్తె చనిపోయింది కాబట్టే అది యెఫ్తా చేసిన పాపమైంది. ఒకవేళ ఆవిడ ఏదైనా తప్పు చేసినప్పుడు యెఫ్తాను చంపుంటే అది దేవుడు తీర్చిన తీర్పు అయి ఉండేది. ఆవిడ ఏ తప్పు చేయలేదు కాబట్టే అది యెఫ్తా చేసిన పాపమైంది. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతున్నాడు అంటే ఎవరైతే చంపుతున్నారో అది వాళ్ళ తప్పు. చంపబడుతున్న వాళ్ళలో ఏ తప్పు లేకపోతే వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళు అక్కడ విక్టిమ్స్ కాబట్టి వాళ్ళకి దేవుడు న్యాయం తీరుస్తూ వాళ్ళకి పరలోకం ఇస్తాడు. ఈ భూమి మీద ఎవరో కూడా చనిపోయిన వాళ్ళకి, అత్యాచారం చేయబడ్డ వాళ్ళకి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్కి న్యాయం చేయలేరు. మహా అయితే క్రిమినల్కి శిక్ష విధించగలరేమో, ఎవరైతే ఆ పని చేశాడో అతనికి శిక్ష విధించగలరేమో కానీ ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి న్యాయం తీర్చలేవు కోర్టులు కానీ పోలీసులు కానీ. కాకపోతే ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి న్యాయం తీర్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళ తప్పేమీ లేకుండా వేరే వాళ్ళ తప్పు వల్ల వీళ్ళు బాధింపబడ్డారు కాబట్టి, వేరే వాళ్ళ క్రూరత్వం వల్ల వీళ్ళు బాధింపబడ్డారు కాబట్టి దేవుడు వీళ్ళకి పరలోకం ఇస్తాడు. ఇది దేవుడి న్యాయం. అసలు చంపకుండానే దేవుడు రక్షించవచ్చు కదా అనేది వేరే టాపిక్. అది ఆల్రెడీ మనం 30 డే బైబిల్ కోర్సులో మాట్లాడుకున్నాం. ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు అని అక్కడ మనం మాట్లాడుకున్నాం. దాని గురించి ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇక్కడ ఏ తప్పు చేయకుండా యెఫ్తా కుమార్తె చనిపోతుంది కాబట్టి, అప్పుడున్న మూఢనమ్మకాల వల్ల యెఫ్తా అజ్ఞానం వల్ల ఆవిడ చనిపోయింది కాబట్టి దేవుడు ఆవిడికి న్యాయం తీరుస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు, ఆవిడ పరలోకం వెళ్తుంది అని దాని అర్థం. అప్పుడైనా కాదు ఇప్పుడైనా కానీ ఈ లోకంలో ఎవరైనా కానీ వాళ్ళ తప్పు లేకుండా బాధింపబడి చంపబడ్డారు అంటే దేవుడు వాళ్ళకి పరలోకం ఇచ్చి వాళ్ళకి న్యాయం తీరుస్తాడు అని దాని అర్థం. ఎవరైతే చంపారో, ఎవరైతే ఆ క్రిమినల్ ఉన్నారో దేవుడు వాళ్ళకి కూడా తీర్పు తీరుస్తాడు. వాళ్ళు మారకుండానే ఉంటే వాళ్ళకి నరకాన్ని ఇస్తాడు, వాళ్ళు మారి పశ్చాత్తాపడి దేవుడిని నమ్ముకుంటే వాళ్ళకి పరలోకాన్ని ఇస్తాడు. దానికి దీనికి రెండింటికి ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి. మారకుండా నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. హత్య చేసినా కానీ మారి పశ్చాత్తాపడి పరలోకానికి వెళ్ళి అవకాశాన్ని పొందుకున్న వాళ్ళ గురించి కూడా ఉంది. యెఫ్తా, దావీదు, మోషే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. తెలిసి మనం పాపం చేస్తున్నామా, పాపం చేసిన తర్వాత దాన్ని మానుకుంటున్నామా, మానుకోవట్లేదా, పశ్చాత్తాపడుతున్నామా లేదా అలాగే ఉంటున్నామా, వీటిని బట్టి దేవుడు పరలోకం నరకం ఇస్తాడు అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.
ఇంకొంతమంది ఉంటారు, బైబిల్లో దేవుడు ఎలాగో క్షమిస్తున్నాడు కదా, వ్యభిచారం చేసినా నరహత్య చేసినా తర్వాత పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి ముందు తప్పు చేసి తర్వాత పశ్చాత్తాపడదాం, ఇప్పుడు వ్యభిచారం చేసి తర్వాత పశ్చాత్తాపడదాం, ఇప్పుడు దొంగతనం చేసి తర్వాత పశ్చాత్తాపడదాం, ఇప్పుడు నరహత్య చేసి తర్వాత పశ్చాత్తాపడదాం అనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి దేవుడు రెట్టింపు తీర్పుని తీసుకొస్తాడు. అలాంటి వాళ్ళు తెలిసి పాపం చేస్తున్నారు కాబట్టి నరకానికి వెళ్ళిపోతారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకు మనం చదువుకున్న దాంట్లో ఎవరికైనా కానీ ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 8వ వచనం, అతని తరువాత బెత్లెహేము వాడైన ఇస్బాను ఇజ్రాయేలీలకు అధిపతి ఆయను. యొఫ్తా తర్వాత ఇబ్సాను న్యాయాధిపతి. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికి ఇచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇజ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడెను. ఇబ్సాను అనే న్యాయాధిపతి గురించి చెప్తున్నాడు. ఇతనిలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే కేవలం తన వంశం గురించి ఆలోచించకుండా ఇజ్రాయేలీల్లోనే వేరే వంశాలతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు. వీళ్ళ పిల్లలను వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం, వాళ్ళ పిల్లలను వీళ్ళు తీసుకుని పెళ్లి చేసుకోవడం, అలాగా ఇజ్రాయిల్ గోత్రాల మధ్య మంచి సామరస్యాన్ని పాటించడం దాని అర్థం. ఈ కాలంలో కులాల గురించి ఎవరెవరైతే కొట్టుకుంటారో, మా కులం వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేయాలి, మా కులం వాళ్ళే మాకు కోడలుగా కావాలి అని ఎవరెవరైతే కొట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఇబ్సాను జీవితం అనేది ఒక మంచి పాఠం. వాళ్ళు విశ్వాసులా కాదా అనేదే చూడాలి కానీ వాళ్ళు మన వంశమేనా, మన గోత్రమేనా, మన కులమేనా ఇలాంటివి చూడకూడదు అనేది ఈ ఇబ్సాను అనే న్యాయాధిపతి నుండి మనం నేర్చుకోవాలి. అతని తరువాత జబూలీనుడైన ఏలోను ఇజ్రాయిలులకు అధిపతి ఆయను. అతడు 10 ఏండ్లు ఇజ్రాయిలులకు అధిపతిగా ఉండెను. జబూలూనీయుడైన ఏలోను చనిపోయి జబూలూను దేశమందలి అయ్యానులో పాతిపెట్టబడెను. అతని తర్వాత వచ్చిన న్యాయాధిపతి ఏలోను. ఇతని గురించి ఏమీ చెప్పలేదు అంటే మనం 10వ అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప సంఘటనలు, గొప్ప గొప్ప పాపాలు మనకు కనబడకపోయినా కానీ వాళ్ళు చనిపోయేంత వరకు విశ్వాసాన్ని కొనసాగించారు. దేవుడు దాన్ని గుర్తించాడు, జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఎక్కబడింది అనేది దాని అర్థం. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్బోను ఇజ్రాయేలీలకు అధిపతి ఆయను. ఇప్పుడు నెక్స్ట్ అధిపతి అబ్బోను. అతనికి 40 కుమారులను 30 మంది మనవులను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇజ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్బోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీల మన్యములో ఉన్న పిరాతోనులో పాతిపెట్టబడెను. ఈ అబ్బోను న్యాయాధిపతి గురించి కూడా మనకి చాలా తక్కువ చెప్పబడింది. తక్కువ చెప్పినా కానీ వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప పాపాలు లేదా గొప్ప గొప్ప యుద్ధాలు, గొప్ప గొప్ప సంఘటనలు లేకపోయినా కానీ వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించారు, జీవగ్రంథంలో వాళ్ళ పేరుని సంపాదించుకున్నారు అని దాని అర్థం. ఈరోజు మనం చదువుకున్న ఈ 10, 11, 12 ఈ 3 అధ్యాయాల్లో ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అర్థం కాకుండా మీకు మీరే ఏదోటి సర్ది చెప్పుకోకండి. ఈరోజు మనం యెఫ్తా జీవితం గురించి చదువుకున్నాం. అతడు చేసిన యుద్ధాలు, అతడి విశ్వాసం, అతడి జీవితంలో జరిగిన పాపం, అతడి ద్వారా దేవుడు అమ్మోనీలకి, మోయాబీలకి, ఇజ్రాయిలీలో ఎఫ్రాయిము గోత్రానికి ఎలా తీర్పు తెచ్చాడు, ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకున్నాం. అలాగే ఇలాంటి గొప్ప సంఘటనలు లేదా గొప్ప పాపాలు ఏం జరగకపోయినా కానీ వాళ్ళ జీవితాంతం దేవుడి మీద విశ్వాసాన్ని చూపించిన ఇబ్సాను, ఏలోను, అబ్బోను అనే న్యాయాధిపతుల గురించి కూడా మనం చదువుకున్నాం. అలాగే 10వ అధ్యాయంలో కూడా 2 న్యాయాధిపతుల గురించి మాట్లాడుకున్నాం కదా, తోలా, యాయీరు. వీళ్ళని బట్టి కూడా మనం విశ్వాసంతో జీవిస్తే మన జీవితంలో గొప్ప గొప్ప సంఘటనలు జరగకపోయినా దేవుడు మన విశ్వాసాన్ని గుర్తిస్తాడు, జీవగ్రంథంలోకి మన పేరు ఎక్కిద్ది. అది అన్నింటికన్నా పెద్ద విషయం, గొప్ప విషయం అనేది కూడా ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. 13వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. రేపటి నుండి మనం సంసోను గురించి చదువుకుంటాం. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఈ రోజుతో మనం 3 నెలలు బైబిల్ చదువుకుంటా వచ్చాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా మనం వాక్యం చదువుకుంటా వచ్చాం. ఈ రోజుతో 90 రోజులు అయింది, సెంచరీకి మనం దగ్గరలో ఉన్నాం. ఇదంతా కూడా దేవుడి కృపే. దేవుడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ మరలా రేపొద్దున కలుద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.